Hi to all, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈ సమ్మర్కి మంచిగా చల్లగా కూల్గా కడుపుకు నిండుగా తింటూ తాగే ఒక జ్యూస్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రెసిపీ ఏదో కాదు, వాటర్ మిలన్ మనకి సమ్మర్లో బాగా ఎక్కువ దొరుకుతాయి కదా, ఆ వాటర్ మిలన్తోనే జ్యూస్ చేస్తున్నాను. సింపుల్గా మనం అందుబాటులో ఉండే వాటితోనే ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే పుచ్చకాయ స్వీట్గా లేకపోతే మనం దానికోసం స్వీట్నెస్ రావడం కోసమని షుగర్ వేసుకున్నా కూడా సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది, మా అద్దెకు వల్ల మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. దాన్ని మిక్సీ పట్టేస్తాము. జ్యూసర్లో పట్టేసిన తర్వాత మనం ఏం చేసేస్తామంటే ఆ జ్యూసర్లో నుంచి ఒక స్ట్రైనర్ తీసుకొని మిక్సీ పట్టిన జ్యూస్ని మొత్తం ఒక బౌల్లోకి వంచేసుకోవాలి. మనం ఇప్పుడు గ్లాస్ని అందంగా డెకరేట్ చేసుకుందాం. జ్యూస్ ఎలా చేసుకోవాలో పుచ్చకాయలోనే ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత దాంట్లో సన్నగా కోసిన వాటర్ మిలన్ పీసెస్ వేయాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత మనం వడకట్టుకుంటాం కదా, స్ట్రైన్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేసుకొని పైన కూడా మన ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి నేను అలా వేసుకుంటాను. చాలా బాగుంటుంది. మళ్ళీ చిన్న చిన్న వాటర్ మిలన్ పీసెస్ కూడా వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇలా చల్లగా కూల్గా మీకు నచ్చితే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఐస్ క్యూబ్స్ తినను కాబట్టి వేసుకోలేదు. హెల్తీగా అలా స్ట్రా పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.